హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనమైతే రూమ్ వెకేట్ చేసి ఇంకా రుద్రప్రయాగ్ నుంచి స్టార్ట్ అవుతున్నాం అనమాట. మనం నిన్న కేదార్నాథ్ టెంపుల్ దర్శనం చేసుకొని ఇంకా డైరెక్ట్గా రూమ్కి వచ్చేసాం అనమాట. సో ఇంకా రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకొని ఇంకా ఈరోజు అయితే స్టార్ట్ అవుతున్నాము మనం బద్రీనాథ్కి. లాస్ట్ వీడియో చూడని వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసేయండి. నిన్నటి నుంచి వర్షం అయితే అసలు కంటిన్యూస్గా పడుతూనే ఉంది, అస్సలు ఆగట్లేదు. సో మనకి వర్షం వల్ల ఫాగ్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట ఇటు సైడ్. ప్లస్ ఏంటంటే మనకి ల్యాండ్ స్లైడ్స్ కూడా చాలా అవుతూ ఉంటాయి ఈ వర్షం వల్ల. సో గైస్, ముందర ల్యాండ్ స్లైడ్ అయిందంట. మొత్తం వెనకాల వెహికల్స్ అన్నీ ఆగిపోయినాయి. చూడండి వెనకాలంతా ముందర ఏదో ల్యాండ్ స్లైడ్ అయిందంట. కొంతసేపు అది క్లియర్ అయినాక మళ్ళీ స్టార్ట్ అయిపోతాము. ఇప్పుడైతే మనము బద్రీనాథ్కి స్టార్ట్ అయ్యామన్నమాట. అయ్యో అదే రా కొంప తీసి. మనం పోవాల్సింది ఆ రూట్లోనే. అక్కడ ముందంతా ల్యాండ్ స్లైడ్ అయి ఉండదు. సో ల్యాండ్ స్లైడ్ వల్ల మొత్తం ఈ వెహికల్స్ అన్ని ఆపేస్తున్నారు. దాదాపు 1 కిలోమీటర్ వరకు మొత్తం వెహికల్స్ అన్ని జామ్ అయిపోయినాయి. ఇలాగే ఆపేస్తున్నారు రోడ్డు పైన. అవన్నీ క్లియర్ అయినాక, ల్యాండ్ స్లైడ్ అంతా క్లియర్ అయినాక మళ్ళీ స్టార్ట్ అవుతాం అన్నమాట. సో ఇదే గైస్, ల్యాండ్ స్లైడ్ అయ్యింది, మొత్తం కొండంతా పడిపోయింది కింద. సో ఈ పక్కన జేసీబీతో చాలా వరకు మొత్తం క్లియర్ చేశారనమాట. సో ఇంక ఒక్కొక్క వెహికలే పంపిస్తూ ఉన్నారు. ఇలా చూడండి ఎంత పెద్ద ల్యాండ్ స్లైడ్ అయిందో ఇక్కడ. సో అందుకే అనమాట ఈ కేదార్నాథ్ టు బద్రీనాథ్ రూట్ అనేది చాలా డేంజరస్. ఈ రూట్లో ఎక్కువ ల్యాండ్ స్లైడ్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇటుపక్క కూడా వెహికల్స్ చాలా వరకు జామ్ అయిపోయినాయి. కాకపోతే ఇటు సైడ్ జస్ట్ 200 మీటర్స్ దాకా ఉందంతే ట్రాఫిక్ జాము. సో మనం అటు సైడ్ అయితే దాదాపు 1 కిలోమీటర్ వరకు ట్రాఫిక్ జామ్ అయిపోయింది అది. నేను ఇంతకుముందు చెప్పాను కదా గైస్, ఈ వర్షం వల్ల ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ అవుతా ఉంటాయని చెప్పి. ఇటు చూడండి చాలా వరకు ఇటుపక్క అంతా రాళ్ళు పడిపోయాయి అన్నమాట. లైవ్ ఎక్స్పీరియన్స్ ల్యాండ్ స్లైడ్. ఓ భయ్యా జాగ్రత్త భయ్యా. కానీ వాడు పైన చేస్తున్నట్టున్నారు వాళ్ళ. ఎవడో ఉన్నాడు పైన. దేవుడు తంతా అన్నాడు. జస్ట్ ఇప్పుడే ల్యాండ్ స్లైడ్ ఆగిపోయింది అనమాట. క్లియర్ చేస్తా ఉన్నారు జేసీబీతో. వెనకాల జస్ట్ 2 కార్లు ఉన్నాయి అంతే. ఇది మన కారు వెనకాల. ఇంకొంచెం ఎర్లీ వచ్చింటే ఫసక్. ఇంకొంచెం ఎర్లీ వచ్చింటే మన వెనకాల పడి ఉంటుంది కాబట్టి ఏం సేఫ్ మనం. ఇదే ఎంతసేపు ల్యాండ్ స్లైడింగ్. ఊరే ఆపద్దురా రే. జస్ట్ మిస్ గైస్. మనమంతా మన కారు మట్టితో పోవలసింది. ఇంకా మట్టి కారుతుంది అక్కడ నుంచి. మట్టి జారుతుంది ఇంకా అక్కడ నుంచి. సో ఈ కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్కి వెళ్ళే రూట్లో మనకి ఇలాంటి చిన్న చిన్న టనల్స్ చాలా ఎదురవుతాయి అన్నమాట. మనకి చుట్టుపక్కల లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి. ఈ రూట్ అంతా మీకు టైం ల్యాబ్స్లో పెడతాను, చూసి ఎంజాయ్ చేసేయండి. సో మనం బద్రీనాథ్కి అయితే దగ్గరలో ఉన్నాం అనమాట. సో ఇక్కడైతే మనకి చెక్ ఇన్ చేస్తారు. సో మనం స్టార్టింగ్లో పాసెస్ తీసుకుంటాం కదా, దోదాం యాత్ర పాసెస్. సో ఆ పాసెస్ అయితే మీకు ఇక్కడ చూపించాలన్నమాట. వాళ్ళు వచ్చి ఫొటోస్ తీసుకుని వెళ్తారనమాట.
సో ఒకవేళ మీ దగ్గర ఆ పాసెస్ లేకపోతే ఇక్కడైతే ఎంట్రీ చేయరు అనమాట. సో ఇక్కడ నుంచి మీరు రిటర్న్ వెళ్ళిపోవాలి, మీకు ఏం చేయలేరు అనమాట. సో పాసెస్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో చీకటి కూడా అయిపోతుంది అనమాట. ఈ పక్క చూడండి అసలు రోడ్ ఎంత వరస్ట్గా ఉందో, మొత్తం రోడ్ అంతా కొట్టుకెళ్ళిపోయింది ల్యాండ్ స్లైడ్లో. కేదార్నాథ్లో మనకి 11 degrees అలా ఉండింది అనమాట, కానీ మనకి అంత చలి అనిపించలేదు. ఇక్కడ 15 degrees అలా చూపిస్తుంది, కానీ ఇక్కడ కేదార్నాథ్ కన్నా ఎక్కువ చలిగా ఉందన్నమాట. అది ఏందో అర్థం కాలేదు. సో ఫైనల్గా అయితే బద్రీనాథ్కి ఎంటర్ అయిపోయినాము. సో మన రూమ్ లొకేషన్ అయితే చూస్తున్నాం అనమాట. సో మనం ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్కి. సో ఫైనల్లీ ఇప్పుడు ఈవినింగ్ అయితే వచ్చేసామన్నమాట. ఇంకా రూమ్ లొకేషన్ చూసుకొని ఇంకా డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోవడమే. సో మీకు ఇక్కడైతే చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి, మనకి కేదార్నాథ్లా లేదనమాట. సో ఇక్కడ హోటల్స్ అన్నీ కూడా చాలా రిచ్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో మీరు ఎవరన్నా బద్రీనాథ్కి వచ్చేటట్టయితే అసలు ఆరామ్సే వచ్చేయచ్చు. సో ఫైనల్లీ బద్రీనాథ్లో మనకున్న స్టే దగ్గరికి అయితే వచ్చేసాము. మన వాళ్ళంతా లగేజ్ అంతా బయటకు తీస్తారనమాట. సో ఇదే మన హోటల్ నేము, చరణ్ పడుక. ఇదేనా రూమ్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఓకే, వాష్రూమ్ కూడా బాగానే ఉంది. ఉన్న హోటల్స్లో ఇదే బెస్ట్ అన్నమాట, బాగున్నది. ఓకే గైస్, ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తాను. సో బద్రీనాథ్ అయితే రీచ్ అయిపోయినాము. సో ఇంక ఓపిక ఉంటే 8:30కి మనకి హారతి ఉందన్నమాట. ఆ హారతికి వెళ్తాం 8:30కి, లేకపోతే ఇంక రేపు మార్నింగ్ డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోతాం అనమాట. సో సీ యు గైస్ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్. బై. Let the sun go down.